ఓం నమ శివ శ్రీ మాతృ నమః. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. ఈ రాశి జాతకులకు ఈ రోజున ఊహించని భయంకర సంఘటనలు జరగబోతున్నాయి. జరిగేది తెలిస్తే ఖచ్చితంగా కూడా మీరు షాక్ అయిపోతారు. ఓం నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. సాక్షాత్తు పరమశివుడు మరియు పార్వతీదేవి యొక్క దివ్య అనుగ్రహం మీపై కురుస్తుందని అద్భుత సమయం ఇది. మీ జీవితాన్ని పట్టి పీడిస్తున్న కష్టాలు, ఆ యొక్క బంధాలు తెంచుకోవడానికి మహాశివుడి సంకల్పం, దుర్గాదేవి రక్షణ మీకు తోడయ్యాయి. గత కొంతకాలంగా అనుభవిస్తున్న కఠిన పరిస్థితులు, ఆర్థిక సమస్యలు, మనసులోని బాధలకు ముగింపు పలుకుతూ ఈరోజే ఈ యొక్క తిథి మీకు ఎంతో కలిసి వచ్చే తలరాతను మార్చి కొత్త జీవితం మొదలు కాబోతుంది. ఈ దైనిక సందేశం మీ వద్దకు చేరింది అంటే అది శివ పార్వతుల ఆశీర్వాదమే అని అర్థం. ముఖ్యంగా ఈ తిథి మీకు చాలా జాగ్రత్తగా ఉండే తిథి. మీ విజయానికి ఆటంకాలు సృష్టించే శత్రువులు, అసూయపడే వారి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఈ సమాచారాన్ని ఎవరికి కూడా చెప్పకుండా గోప్యంగా ఉంచండి. ఇది కేవలం వార్త మాత్రమే కాదు, మీ చుట్టూ ఉండే దైవశక్తి కవచం. పూర్తిగా ఏకాగ్రతతో శివశక్తులపైన బలమైన నమ్మకంతోనే ముందుకు సాగండి. మీ భవిష్యత్తు ఉజ్వలంగా అవుతుంది. అయితే మంచి జరగడంతో పాటుగా కొన్ని చెడు సంఘటనలు కూడా జరగబోతున్నాయి, మీకు ఎదురు కాబోతున్నాయి. కాబట్టి ఈ సందేశాన్ని పూర్తిగా తెలుసుకుంటేనే మీకు అర్థమవుతుంది. ఈ రాశి వారు ప్రస్తుతం ఒక క్లిష్టమైన ఆధ్యాత్మిక స్థితిలోనే చిక్కుకొని ఉన్నారు. మీ కళ్ళకు కనిపించని, మూకు ఊహించని అందని పోరాటం ఇంట్లోనే జరుగుతుంది. ఈ సమస్యలకు కారణం నమ్మే వ్యక్తులు. మీ జీవితం ఇద్దరు స్త్రీల ఆధీనంలోనే ఉంది. ఒకరు మీ వంశాన్ని కాపాడి సిరి సంపదలకు అధిష్టాన దేవత మహాలక్ష్మి అయితే, మరొకరు మీ సర్వస్వాన్ని నాశనం చేయడానికి వచ్చిన దుష్టశక్తి. ఆమె మీ ఇంట్లోనే ఉంది, మీతోనే నవ్వుతూనే మాట్లాడుతుంది, కానీ లోపల మాత్రం మీ పతనానికై ఎదురు చూస్తుంది. ఆ దుష్టశక్తి ప్రభావం వలనే మీకు రావాల్సిన అదృష్టం అతి దగ్గరలోనే తప్పిపోతుంది. అత్యంత భయానకమైన విషయం ఏమిటి అంటే, ఆ దుష్టశక్తికి మీ కుటుంబ సభ్యులే తెలియకుండానే సహాయం చేస్తున్నారు. వారి నోటి నుంచే ప్రతి మాట ఆ శక్తికి బలంగా మారుతుంది. మీ ఇంట్లోని వారు ఆ శక్తికి దాసోహం అయిపోయారు. అందుకే మీరు ఎంత చెప్పినా కూడా వారు పట్టించుకోవడం లేదు. వారిని శాంతింపచేయడానికి ప్రయత్నం చేస్తే మరింతగా కోపంగా రెచ్చిపోతారు. మీ ఇల్లు ఇప్పుడు ఒక నివాసం కాదు, ప్రతికూల శక్తులను దిష్ట వేసిన కేంద్రం. బయట నుంచి వచ్చిన వాళ్ళు కాళ్ళు కడుక్కుండా లోపలికి రావడము మీ ఇంట్లోకి దరిద్రాన్ని స్వాగతించడమే. బయట తిరిగి గాలి, దుమ్ము, ధూళిలోనే ఉన్న శక్తులు, ఈర్ష్యపడే వారి చెడు చూపులు మీ ఇంటి గడప దాటి లోపలికి వస్తున్నాయి. ఆ మురికి పాదాలు మీ ఇంట్లో అడుగు పెట్టగానే అప్పటి వరకు ఉన్న ప్రశాంతత ఆవిరైపోతుంది. ఆ గడప దాటి వచ్చే ప్రతి ఒక్క అడుగు మీ శుభాన్ని తొక్కి పడేస్తుంది. మీ ఇంట్లోని తరచుగా వినిపించే అరుపులు, పాత్రలు విసిరేయడం, చివురాకులు ఇవన్నీ కేవలం అభిప్రాయ భేదాలు అనుకుంటే మీరు పప్పులో కాలిసినట్టే. ఎక్కడైతే శాంతి ఉండదో అక్కడ దేవతలు కూడా నిలవరు. ఆ దుష్ట శక్తి చేసిన పన్నాగం ప్రకారం మీ ఇంట్లో పూజలు, ప్రార్థనలు జరగకుండానే కేవలం గొడవలే జరిగేలాగా అది ప్రణాళిక వేస్తుంది. ఆ శబ్దాల వలన మీ ఇంటి గోడల మధ్య ఉండే సానుకూల శక్తి, పాజిటివ్ ఎనర్జీ నశించిపోతుంది. మీరు బయట నుంచి రాగానే ఒక రకమైన భారం, ఒత్తిడి కలగడానికి ఇదే కారణం. వంటగది అంటే సాక్షాత్తు కాశీ అన్నపూర్ణ నిలయం. కానీ మీ ఇంట్లోని వంటగది శుభ్రంగా లేకపోవడం, రాత్రిపూట ఎంగిలి పాత్రలు అలాగే వదిలేయడం ఆ దుష్టశక్తికి మీరు పెట్టిన విందు వంటిది. ఆ ఎంగిలి వాసనకు ఆకర్షితమై వచ్చే శక్తులు మీరు తినే ఆహారాన్ని అపవిత్రం చేస్తాయి. ఆ ఆహారం తిన్నందువలనే మీ బుద్ధి సరిగ్గా పనిచేయడం లేదు. మీకు భయంకరమైన కలలు వస్తున్నాయి. మీ ఆరోగ్యం క్షీణించడానికి మందులు కారణం కాదు, ఆ వంటగదిలో దాగి ఉన్న ప్రతికూలతనే, నెగిటివిటీని కారణం. ఇప్పటికైనా సరే చేయగలిగింది ఉంది. ఆ యొక్క దేవత మీకోసం ఇంకా పోరాడుతూనే ఉంది. మీ ఇంటి గుమ్మాన్ని పసుపుతోనే శుద్ధి చేయండి. అది మీ ఇంటికి రక్షణ కవచం. ఎవరు వచ్చినా సరే కాళ్ళు కడుక్కోకుండా లోపలికి రానివ్వకండి. అది మీ గౌరవం కాదు, మీ ఇంటి భద్రత. ఇంట్లో గొడవ మొదలవ్వకని మీరు మౌనంగా ఉండండి.
మీరు నిశ్శబ్దంగా ఉంటే అదృష్ట శక్తికి ఆహారం అందదు, అది బలహీన పడిపోతుంది. ఈ శక్తులను మీరు నిర్లక్ష్యం చేస్తే మీ ఆర్థిక స్థితి, కుటుంబ బంధాలు కోలుకోలేని అంతగా దెబ్బతింటాయి. ఆ దేవత ఇచ్చే అవకాశాన్ని అందిపుచ్చుకోండి. ఈ రాశివారు ఇప్పుడు ప్రస్తుతం అనేక కష్టాలను అనుభవిస్తూ ఉన్నారు. వాటిని వివరించడానికి కూడా మాటలు చాలవు. మంచి జరుగుతుంది అనుకునే లోపే చెడు సంఘటనలు కూడా ఎదురవుతున్నాయి. మీరు స్వభావరీత్యా చాలా మంచి మనసు కలిగిన వారు, చాలా మంచి సద్గుణాలు కలిగిన వ్యక్తులు, దైవాంశ సంబోధులుగా చెప్పవచ్చు. కానీ మీ కోపం ఒక్కోసారి మీకు పెద్ద శత్రువు అవుతుంది. ఒక్కటి కోపం వస్తుంది. మీ కోపం వెనక అంతకంటే కూడా 10 రెట్లు ఎక్కువ ప్రేమ, దయ, ఆత్మీయత ఉంటాయేమో. మిమ్మల్ని లోతుగా అర్థం చేసుకున్న వారికే ఎరుక. మీ మనస్సు స్ఫటికంలాగా స్వచ్ఛమైనది. అందుకే ఎవరిపైన కూడా ఎక్కువగా కాలం కోపాన్ని పెంచుకోలేరు. అయితే ఈరోజు మీ తిథి. ఈ రోజున మీలోని ఈ స్వచ్ఛతకు భగవంతుని తోడ్పాటు లభిస్తుంది. ఇప్పటి వరకు పడ్డ శ్రమ, అనుభవించిన అవమానాలు అన్నీ కూడా ఇన్ని కాదు. ముఖ్యంగా నా అనుకున్న వాళ్ళే మిమ్మల్ని చులకనగా చూడడం, మంచితనాన్ని బలహీనతగా వాడుకొని మోసం చేయడం, ఇటువంటివి మిమ్మల్ని తీవ్రంగా బాధించాయి. చిన్నతనం నుంచే కుటుంబ బాధ్యతలను మోయడం వలన మీకంటూ ఒక ప్రత్యేక సంతోషం లేకుండా పోయింది. నిరంతరం కూడా ఇతరుల కోసం మీ త్యాగాలు చేస్తూ జీవించారు. ఎవరికైనా సహాయం చేయాలంటే వెనకాడరు. ఏదటి వారి ప్రేమ కోసం మీ ప్రాణాలు సైతం లెక్క చేయరు. అయితే మీ మంచితనమే మీకు శాపంగా మారింది. గతంలో కూడా చాలామంది మిమ్మల్ని అవమానించారు. కానీ ఇప్పుడు ఈరోజు ఈ తిథి మీకు చాలా వరకు కూడా ఆ పరిస్థితులను మార్పు చేస్తుంది. మీరు మరిచేలాగా చేస్తుంది. మీరు తిన్న వెన్నుపోట్లు మిమ్మల్ని ఒక గొప్ప యోధునిగా మార్చేశాయి. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు అంత సులభంగా మార్చలేరు, మోసం చేయలేరు. మీ జీవితంలోనే ఇప్పుడు ఒక ముఖ్యమైన మలుపు రాబోతుంది. మీ సమస్యలన్నిటికి కూడా మూల కారణం కేవలం గ్రహస్థితి మాత్రమే కాదు, మీ చుట్టూ ఉంటూ మీకు ద్రోహం చేసే వ్యక్తులు. ముఖ్యంగా కే అనే అక్షరం, ఆర్ అనే అక్షరం, ఎస్ అనే అక్షరంతోనే పేరు మొదలయ్యే వ్యక్తి మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టు కానీ లోపల మాత్రం నటిస్తూ అసూయతో రగిలిపోతున్నారు. మీరు సొంతంగా సంతోషంగా మీ కాళ్ళ మీద నిలబడటం వరకు అసలు కూడా గిట్టడం లేదు, తట్టుకోలేకపోతున్నారు. మీ ఆర్థిక స్థితి దెబ్బతీయడానికి, కుటుంబంలోనే గొడవలు సృష్టించడానికి వారు నిరంతరం కూడా కుట్రలు పన్నుతూనే ఉన్నారు. మీరు మీ మనసులోని రహస్యాలను, డబ్బుకు సంబంధించిన ప్రణాళికలను ఆ వ్యక్తితో పంచుకోవడం వలన వారు ఆ సమాచారాన్ని మీకే వ్యతిరేకంగా వాడుతున్నారు. మీ బలహీనత తెలుసుకొని మిమ్మల్ని మానసిక ఒత్తిడికి గురి చేయడంలో వారు నిపుణులు. అయితే ఈ రోజున ప్రకృతి మీకు ఆ వ్యక్తి అసలు స్వభావాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. వారు అపరిచితులు కాదు, మీతో కలిసి భోజనం చేసేంత సన్నిహితులు కావడం మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇకనైనా వారి విషయంలోనూ జాగ్రత్తగా ఉండడం అవసరం. మరొక వైపు బిడి అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తుల విషయంలోనే మీరు చాలా అప్రమత్తంగా ఉండండి. మీరు మీ పైకి ఎక్కువగా ప్రేమ చూపిస్తూ లోపల మీ అభివృద్ధిని చూసి కుళ్ళుకుంటున్నారు. మీ మాయ మాటలను నమ్మే స్వభావాన్ని అడ్డుపెట్టుకొని మిమ్మల్ని నష్టపరచడానికి, మీ పైన లేనిపోని నిందలు వేయడానికి ఈ రోజునే ప్రయత్నం చేస్తారు. ఈ తిథి అన్ని గ్రహాల యొక్క అనుకూలత, ప్రతికూలతతో కూడా కనిపిస్తుంది. వీరితో మాట్లాడేటప్పుడు మీ రహస్యాలు అవసరం బయటపెట్టద్దు. ముఖ్యంగా ఈ రోజున ఎవరితో కూడాను ఎటువంటి డబ్బు లావాదేవీలు పెట్టుకోవద్దు. అప్పు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేయొద్దు. మీ దగ్గర స్నేహితుల్లో లేదా బంధువులు అయినప్పటికీ కూడా ఈ సమయంలో ఈ రోజున మాత్రం ఖచ్చితంగా కూడా కొంచెం ఈ లావాదేవీలకు దూరంగా ఉండడం చాలా మంచిది. మీ కష్టార్జితాన్ని వాడుకోకుండా మీరు అప్రమత్తంగా ఉండండి. గుడ్డిగా ఎవరిని కూడా నమ్మకుండా ఉండడమే ప్రస్తుతం మీకు కర్తవ్యం. ముఖ్యంగా ఏ అనే అక్షరం, ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులతో సంభాషించేటప్పుడు, వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్త. వాళ్ళ వచ్చే చిన్నపాటి గొడవ లేదా శత్రుత్వం ఏర్పడే సూచన కానవస్తున్నాయి. ముఖ్యంగా ఏ తిథి వారితో వాదోపవాదనలకు దిగకుండా ఉండడం క్షేమకరం. అదృష్టం మీ వైపు ఉన్నప్పటికీ సోమరితనాన్ని వదిలేసి కష్టపడండి. ఈ రాశి వారు శ్రమకు వెనకాడరు. ఆ కష్టమే ఈ రోజున మీకు రెట్టింపు ఫలితాలను అందిస్తుంది. మీ పైన జరుగుతున్న కుట్రలు కేవలం మాటలకే పరిమితం కాలేదు.
కొందరు వ్యక్తులు మీ అభివృద్ధిని అడ్డుకోవడానికి చెడు తంత్రాలను కూడా ఆశ్రయించే అవకాశం ఉన్నట్టు గ్రహాల స్థితి చెబుతుంది. మీ ఇంట్లోనే కారణం లేకుండానే వస్తువులు పగిలిపోవడం లేదా రాత్రిపూట భయంకరమైన కలలు మీకు సంతానానికి రావడం, ఇంట్లో ఎప్పుడు కూడా ఎవరో ఒకరు ఆరోగ్య సమస్యలతోనే ఉండడం, ఇటువంటివి జరుగుతూనే ఉంటే అదే మీ పైన ఎవరో చెడు చేయిస్తున్నారు అనడానికి సంకేతమే. మీ వ్యాపారం లేదా ఉద్యోగంలోనే మీ స్థానాన్ని దక్కించుకోవడానికి మీ సహ ఉద్యోగులు లేదా పోటీదారులు మీ పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మీ సంతకం ఉన్న పత్రాల విషయంలో ఈ రోజున ఈ తిథిలో చాలా జాగ్రత్త. ఈ కుట్రలను భగ్నం చేయడానికి దైవ బలం మీకు తోడవుతుంది. మిమ్మల్ని నష్టపరచడానికి చూసిన వాళ్ళు తాము తవ్విన గోతిలోని తామే పడిపోతారు. బంధువుల విషయంలో ఈ రాశి వారు పడే బాధలు వర్ణించడానికి కూడా సాధ్యం కాదు. మీ రక్తం పంచుకున్న వారే మీ పతనాన్ని కోరుకుంటున్నారని చేదు నిజం. మీరు అంగీకరించక తప్పదు. మీరు ఆర్థికంగా ఎదుగుతుంటే చూసి తట్టుకోలేక మీ వెనక గోతులు తీసే బంధువులు మీ చుట్టూలనే ఉన్నారు. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఫోన్ కూడా ఎత్తని వారు ఇప్పుడు మీరు బాగుపడుతుంటే వారి అవసరం కోసం మీ దగ్గరికి నవ్వుతూ వస్తారు. ఇది నవ్వే వెనక విషయం దాగుంటుంది. ముఖ్యంగా ఆస్తి పంపకాలు లేదా కుటుంబ గౌరవం విషయంలో మిమ్మల్ని తక్కువ చేసి చూపించడానికి నిత్యం ప్రయత్నం చేస్తుంటారు. మీ ఎదుట మిమ్మల్ని పొగుడుతో మీరు వెనుక తిరగగానే మీ వ్యక్తిత్వాన్ని అపహాస్యం చేసే బంధువుల పట్ల ఈ రోజున అప్రమత్తంగానే ఉండాలి. ఇక ఈ రోజు నుంచి ఈ విషయంలోని జాగ్రత్త. అలాగే మీకు ఏమిటి అంటే ఒక విందు లేదా శుభకార్యంలోని వీరి యొక్క అసలు రూపం బయటపడుతుంది. మీ ఇంటి రహస్యాలు బయటపడుతుంది. మీ ఇంట్లోనే తిరుగుతున్న ఒక ఆడపిల్ల లేదా ఒక సన్నిహిత బంధువు అనే విషయంలోని ఈ రోజుకి ఈనాటికి మీకు అర్థమవుతుంది. ఈ రాశి వారు మంచితనంతోనే వారికి సహాయం చేసిన వారు, కానీ వెన్నుపోటు పొడవడానికి వారు సిద్ధంగా ఉన్నారు. ఇకపై మీ కుటుంబ విషయాల్లోని ఆర్థిక లావాదేవీలను ఏ బంధువులతోనూ పంచుకోవద్దు. అందరూ కూడా మనవారే అని చెప్పేసి భ్రమ నుండి బయటికి రండి. ఎవరు మీ కష్టంలో తోడున్నారో వారే మీరు మాత్రమే దగ్గరికి అయ్యే పరిస్థితి ఇవ్వండి. ఇప్పటి వరకు అన్యాయాలను, మూసిన నిందలను, ఆరోపణలను భగవంతుడు న్యాయం చేయబోతున్నాడు. విధి మీకు అనుకూలంగా మారబోతుంది. అయితే ఈ రోజున మీరు చేపట్టిన ప్రతి పని విజయవంతమయ్యే యోగం ఉంది. మీరు కోల్పోయిన గౌరవ మర్యాదలు, పోగొట్టుకున్న అవకాశాలు తిరిగి మీ దగ్గరికి చేరుతాయి. గ్రహాల అనుకూలత వలన మీ ఆత్మవిశ్వాసం మరింత రెట్టింపు అవుతుంది. ముఖ్యంగా ఈ రోజున ఊహించని మార్గాల ద్వారా శుభవార్తలు వింటారు. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు, ప్రభుత్వ వ్యవహారాలు లేదా కోర్టు వివాదాలు ఈ రోజున అనూహ్యంగా వేగవంతం అవుతాయి. సమాజంలోనే మీ గౌరవం పెరుగుతుంది. గతంలో మిమ్మల్ని విమర్శించిన వారే మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. దైవ బలం తోడవడం వలన మీరు అసాధ్యం అనుకున్న కార్యాలను ఈ రోజునే సులభంగా పూర్తి చేస్తారు. ఇక ఈ రోజు నుంచి కూడాను అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది. మీ జీవితంలోని డబ్బు ప్రవాహం ఊహించని విధానంగా పెరగబోతుంది. మీరు ఎప్పుడూ ఆశలు వదులుకున్న పాత బకాయిలు తిరిగి రావడం లేదా కొత్త ఆదాయ మార్గాలు అకస్మాత్తుగా తెరుచుకోవడం జరుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల వలన ఆగిపోయిన పనులు ఇప్పుడు తిరిగి వేగవంతం అవుతాయి. లక్ష్మీ కటాక్షం వలన మీ ఇంట్లో ఉన్న పేదరికం తొలగిపోతుంది. ఐశ్వర్యం లభించే సమయం ఇదిగా చెప్పక తప్పదు. ధైర్యంగా ఈ రోజున మీ అడుగులు ముందుకు వేయండి. దేనికి సంకేతంగా కొన్ని దైవిక సూచనలు కూడా మీకు కనిపిస్తాయి. ఉదయంనే మీ ఇంటి గుమ్మం వద్దకు ఆవు రావడం, గోడపైన బల్లులు జంటగా కనిపించడం లేదా కుడి అరచేతిలోని విపరీతంగా దూరత రావడం వంటివి జరిగితే శ్రీ మహాలక్ష్మి మీ ఇంటికి వస్తుందని అర్థం చేసుకోండి. అయితే గుర్తుపెట్టుకోండి, ఒక చిన్న విజయం లభించిన దాని ఊరంతా చాటింపు వేయకండి. నలుగురికి తెలిస్తే దృష్టి దోషాలు తగిలి మళ్ళీ సమస్యలు మొదలయ్యే ప్రమాదం ఉంది. మీ అవకాశాన్ని, ఆనందాన్ని ఈ రోజున మీ కుటుంబానికి పరిమితం చేయండి. నలుగురికి తెలిసే దృష్టి దోషం తగిలి మళ్ళీ సమస్యలు మొదలయ్యే ప్రమాదం ఉంది. మీ అవకాశాన్ని, ఆనందాన్ని, రహస్యాలను ఈ రోజున మీ కుటుంబానికే పరిమితం చేయండి. ఈ రాశి వారికి ఈరోజు మొత్తం కూడాను, అంటే 24 గంటలు కూడాను మీ పరిస్థితి ఎవరికి కూడా తెలియకూడదు. మీకు వచ్చే అవకాశం కానీ, వచ్చిన వార్త కానీ, విన్న ఏ విషయం కానీ ఎవరికి కూడా చెప్పకూడదు.
ఇంకొక కంటికి ఈ విషయం తెలియకూడదు. ఆర్థిక పరంగా అత్యంత ముఖ్యమైన రోజు ఇది. మీ జాతక చక్రంలోని శని గురు గ్రహాల అనుకూలత వలన ఆగిపోయిన ధన ప్రవాహం తిరిగి ప్రారంభమవుతుంది. గతంలో ఎవరికైనా ఇచ్చిన అప్పులు లేదా వ్యాపారంలో చిక్కుకుపోయిన పాత బకాయిలు ఈరోజు మీకు ఈ సమయంలోనే తిరిగి చేతికి అందే మార్గం కానీ వార్త కానీ మీ చెవిన పడుతుందని చెప్పవచ్చు. ఊహించని విధానంగా ఏదో ఒక రూపంలోనే డబ్బు లాభం కలిగడం మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. గత కొద్ది రోజులుగా అనుభవిస్తున్న ఆర్థిక ఒత్తిడి తగ్గి మనసు తేలిక పడుతుంది. షేర్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్ రంగంలోనే ఉన్నవారికి అదృష్టం కలిసి వస్తుంది. అలాగే ఈరోజు లాభాల బాట పడతారు. నూతన ఆదాయ వనరులు వృద్ధి చెందుతాయి. ఉద్యోగస్తులకు ఈ సమయం అంటే ఈ యొక్క తిథి మీకు చాలా అనుకువగా కలిసి వస్తుందంటే నమ్మశక్యమా? అత్యంత శుభప్రదంగా ఉంటుంది. కార్యాలయంలోని మీ పనితీరుకు అధికారుల నుంచి అద్భుతవంతమైన గుర్తింపు ఉంటుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న పదోన్నతి, ప్రమోషన్స్ లేదా జీతాల పెరుగుదల గురించి ఈనాటికి మీకు సానుకూల సమాచారం అందుతుంది. అంతా ఈశ్వరీచ్ఛ. విదేశీ ప్రయాణానికి ప్రయత్నిస్తున్న వారికి వీసా లేదా ఇతర అనుమతులు లభించి మార్గం సులభం అవుతుంది. ఓం నమః శివాయ. వ్యాపారస్తులకి ఇది లాభదాయ పంట పండించే సమయం. పెట్టిన పెట్టుబడులు రెట్టింపు అవుతాయి. అంతా శివేచ్ఛ. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. శివుడి పైన భారం వేయండి. ఇది అనుకూలమే. మీ జీవితంలో నెట్టి అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి ముఖ్యమైన పాత్ర పోషించబోతున్నాడు. అంటే ఈ రోజున ఆ వ్యక్తి మాటలకు, వారి యొక్క సలహాలకు మీ జీవితంలోనే తగిన సమయం ఇవ్వబోతున్నారు. వారికి పాత్రను ఇవ్వబోతున్నారు. వారు మీ జీవితంలోనికి ప్రవేశించడం, ఏదో ఒక రూపంలోనే అండగా నిలబడడం జరుగుతుంది. మీరు మీ వ్యాపార భాగస్వామి కావచ్చు, లేదా అభివృద్ధికి తోడ్పడే ఒక గొప్ప శ్రేయోభిలాషి కావచ్చు. వీరి సలహాన్ని మీ ఆర్థిక స్థితిని పూర్తిగా మార్చేస్తాయి. వీరి వల్ల మీకు రాజయోగం పట్టే అవకాశం ఉంది. వీరి ద్వారా వచ్చే ఒక కొత్త ఆఫర్ లేదా లాభదాయకమైన ఒప్పందం ఈ రోజున మీ మధ్య మీ యొక్క భవిష్యత్తును బంగారుమయం చేస్తుంది. ఈ వ్యక్తి కేవలం డబ్బు రూపంలోనే కాకుండా మీకు మానసిక ధైర్యాన్ని కూడా అందిస్తారు. వీరితో మీకున్న సంబంధం మీ జీవితంలోనే ఒక శాశ్వతమైన సానుకూల మార్పు తీసుకొస్తుంది. ఐశ్వర్యంతో పాటుగా సామాజికంగా కూడా మీరు ఉన్నత స్థితికి చేరుకోవడానికి ఈనాటికి మీకు ఒక బలమైన పునాది నిలబోతున్నారు. ఈ రాశి వారికి రాబోయే సమయంలోనే అంటే ఈ రోజున ఈ యొక్క తిథి నాడు తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తులకు సంబంధించిన చిక్కులు వీడిపోయే అవకాశం ఉంది. చాలా కాలంగా భూ వివాదాలు, కోర్టులో ఉన్న భూ వివాదాలు, ఆస్తి పంపకాలు సానుకూల మలుపు తిరుగుతాయి. ముఖ్యంగా ఈ రోజున మీకు మాత్రం దక్షిణ దిశలో ఉన్న భూమి లేదా ఇల్లు మీకు విశిష్ట లాభాన్ని ఇస్తుంది. ఎవరైతే సొంత ఇల్లు కట్టుకోవాలని కలలుగంటున్నారో వారికి ఊహించని విధానంగా దానికి సంబంధించిన తక్కువ ధరకే భూమి దొరకడం, బ్యాంకు యత్నాలు సులభంగా మంజూరు కావడం, రుణాలు ఎక్కువగా రావడం అద్భుతం జరుగుతుంది. ఇది కేవలం మీ అదృష్టం మాత్రమే కాదు, మీ పూర్వీకుల ఆశీస్సులు కూడా మీకు తోడుగా ఉండడం వలన జరుగుతున్న మార్పు. ఈ రాశివారు ఈ రోజున ఎంతో శాంతంగా ఉంటారు. గతంలో ఉన్న విభేదాలు, అభిప్రాయ భేదాలు తొలగిపోయి కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత ఏర్పడుతుంది. మీ జీవిత భాగస్వామితో ఉన్న అనుబంధం ఈ రోజున మరింత కూడా బలపడుతుందని చెప్పవచ్చు. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు, బలంగా ముందుకు సాగుతారు. ఇంట్లో శుభ కార్యక్రమాల గురించి ఈ రోజున చర్చలు జరుగుతాయి. బంధువుల రాకతో ఇల్లు కలకలలాడచ్చు. అలాగే దాంపత్య జీవితంలో గత కొంతకాలంగా ఒక రకమైన కంటికి కానరాని దూరం పెరుగుతుంది. మీ ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నప్పటికీ ఎవరో మూడో వ్యక్తి ప్రమేయం వలన లేదా చిన్న చిన్న విషయాలకు పట్టుదలకు వెళ్ళడం వలన మనస్పర్ధలు ఏర్పడుతున్నాయి. ఒకే ఇంట్లో ఉన్నా కూడా మనసులు కలవని పరిస్థితికి కారణం మీ జాతకంలో ఉన్న శని గ్రహ ప్రభావం. అలాగే బయట వ్యక్తులు మీ మధ్య చిచ్చు పెట్టడం, మీ జీవిత భాగస్వామికి ఎవరో సన్నిహితులు మీ గురించి తప్పుగా చెప్పి వారిని మీ పైన ఉసికొల్పుతున్నారు. అయితే రాబోయే ఈ రోజున మీకు ఈ యొక్క పట్టింపులు దూరం కాబోతున్నాయి. ఒక అద్భుత మార్పుకు రాబోతుంది. మీ మధ్య ఉన్న అపోహ కావచ్చు, ఇబ్బంది కావచ్చు, శాశ్వస్య కావచ్చు, కంటికి కానరాని ఇబ్బందులు ఏవి ఉన్న తొలగిపోయి
ఒకరికొకరు ఆలింగనం చేసుకొని మీ మధ్య ఉన్న అపోహలని తొలగిపోయి ఒకరినొకరు ఆలింగనం చేసుకొని కన్నీరు పెట్టుకునేంతటి భావోద్వేగమైన సందర్భం ఈరోజు ఎదురవుతుంది. మీ భాగస్వామికి మీ విలువ తెలిసి ఒక సంఘటన కూడా జరుగుతుంది. మీరు మీ మనసులోని బాధను దాచుకోకుండా వారితో శాంతంగా పంచుకోండి. భార్యాభర్తల మధ్య పరంగా మరియు మానసిక పరంగా మీ బంధం ఈనాటికి మునుపటి కంటే కూడా బలపడుతుంది. రాబోయే రోజుల్లో మీరు మీ భాగస్వామితో కలిసి ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం వలన మీ మధ్య ఉన్న ప్రతికూల శక్తి, నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది. అన్యోన్యత పెరుగుతుంది. భార్యాభర్తల్లోని ఇద్దరూ కలిసి దీపం వెలిగించడం వలన ఇంటికి దిష్టి తగలకుండా ఉంటుంది. సంతానం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి దంపతులకు దైవానుగ్రహం వలన ఈ రోజున దానికి సంబంధించిన వార్తను, సలహాను, శుభవార్తను అందే అవకాశం ఉంది. ఇప్పటికే పిల్లలు ఉన్న వారికి వారి యొక్క విద్య లేదా ఉద్యోగ రంగంలో వారు సాధించే విజయాలు మీకు ఎంతో గర్వకారణంగా నిలుస్తాయి. పిల్లల వల్ల మీ ఇంటికి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. వివాహం కాని వారికి పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు ఎప్పటి నుంచో కోరుకుంటున్న ఒక సంబంధం ఈ రోజున ఖరారు అయ్యే అవకాశం త్వరగానే మెండుగా కనిపిస్తుంది. సమాజంలోనే మీ యొక్క ప్రతి మాటకు కూడా ఈ రోజున విలువ పెరుగుతుంది. మిమ్మల్ని గతంలోనే తక్కువ చేసిన వారు ఇప్పుడు మీ స్థాయిని చూసి గౌరవిస్తారు. రాజకీయం లేదా సామాజిక రంగంలో ఉన్న వారికి పదవులు దక్కే యోగం కనబడుతుంది. ముఖ్యంగా ఈ తిథి నాడు మీ యొక్క నాయకత్వ లక్షణాలను అందరినీ కూడా ఆకట్టుకుంటాయి. చేపట్టిన ప్రతి కార్యంలోనూ దైవబలం తోడవుతుంది. మీ ఆలోచనలను ధైర్యంగా అమలు చేయండి. మీ కీర్తి ప్రతిష్టలు ఈ రోజున దశాదిశలా కూడా వ్యాపిస్తాయి. మీరు చేసిన పాత సహాయాలు ఇప్పుడు మీకు తిరిగి మేలు చేస్తాయి. గౌరవప్రదమైన హోదాలో మీరు కూర్చొని అవకాశం ఈ రోజు నుంచి మొదలు కాబోతున్నాయి. మీ మాట్లాడే తీరుతోటి అందరినీ కూడా మంత్రముగ్ధుల్ని చేయిస్తారు. నలుగురిలోనూ మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు ఈ సమయం అంటే ఈ తిథి చాలా బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. కానీ ఒక పరీక్ష వంటిది. సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్లు, అనవసరపు స్నేహాలు మిమ్మల్ని పక్కదారి పట్టించే అవకాశం ఉంది. యువత విషయంలోనే ఈ సమయంలోనే అంటే ఈ రోజు నుంచి కూడాను చెడు స్నేహాల ప్రభావం ఎక్కువగా కావచ్చు. ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా సరే స్నేహితులతో సరదాగా గడపడం మంచిదే, కానీ అది మీ భవిష్యత్తులను దెబ్బతీయకుండా ఇంకా జాగ్రత్త పడండి. దురలవాట్లకు దూరంగా ఉండడం మీ వృత్తిపరమైన ఎదుగుదలకు ఎంతో ముఖ్యం. ఆరోగ్యం విషయంలోనూ మాత్రం మీరు ఈ రోజున కొంత శ్రద్ధ తీసుకోండి. పని ఒత్తిడి వల్ల మానసిక అలసట కలిగే అవకాశం ఉంది. నిద్ర లేకపోవడం లేదా ఒత్తిడి వల్ల కలిగే తలనొప్పి వంటి సమస్యలు రావచ్చు. అయితే ఈరోజు అంటే ప్రతిరోజు కూడా ఈ రోజు నుంచి కొత్త సమయం ధ్యానం చేయడం వలన మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆహారపు అలవాట్ల విషయంలోనే జాగ్రత్త. మానసిక ప్రశాంతత మీకు పెద్ద రక్షణ అయ్యి గుర్తుపెట్టుకోండి. ఈ రోజున మీరు ఏమిటంటే కనుక ఈ రోజునే కాదండి, రాబోయే రోజులలో కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. మీ కళలో పదే పదే దేవాలయాలు, ఏనుగులు ప్రవహిస్తున్నటువంటి నీరు పిలిస్తే అది మీ జీవితంలోనే రాబోయే భారీ ధనలాభానికి సంకేతం. బ్రాహ్మీ ముహూర్తంలో వచ్చే కళలు మీకు భవిష్యత్తును గురించి ముందుగానే సమాచారాన్ని ఇస్తాయి. కర్మ సిద్ధాంతం మరియు ప్రతీకారం. చాలా కాలంగా మిమ్మల్ని మోసం చేసిన వారు ఇప్పుడు వారి కర్మఫలాన్ని అనుభవించే సమయం. ఇది మీకు ప్రత్యక్షంగా తెలియకపోవచ్చు, కానీ పరోక్షంగా జరుగుతున్న సంఘటనలు. కానీ ఎప్పటికైనా సరే మీకు బోధపడుతుంది. అప్పుడు అనుకుంటారు ఎప్పటికీ మంచి గెలుస్తుందని. మిమ్మల్ని నష్టపరిచిన వారి స్వయంగానే ఈ రోజున మీ దగ్గరికి వచ్చే క్షమాపణ కోరడం చూస్తారు. అది ఎవరైనా కూడా కావచ్చు. అలాగే మీ రోజున ఈ రాశి జాతకులు మాట విషయంలో కాస్త జాగ్రత్త. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. 6వ ఇంద్రియం మేలుకొనడం వలన ఎవరైనా మిమ్మల్ని మోసం చేయాలని చూస్తే వెంటనే తప్పించుకోగలుగుతారు. మీకు ముందే హెచ్చరిక వస్తుంది. ఈ దైవిక శక్తి మీకు నమ్మండి. ప్రతిరోజు దీపం వెలిగించి కాసేపు నిశ్శబ్దంగా కూర్చొని ఉంటే ఈ శక్తులు ఈ రోజునే కాదండి, అన్ని రోజుల మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బలపరుస్తాయి. మీ అభివృద్ధికి అడ్డంగా మారిన 3 ముఖ్యమైన పొరపాట్లు ఉన్నాయి. ఈరోజు మీరు సరిదిద్దుకోండి. మొదటిది, ఎవరినైనా సరే త్వరగా గుడ్డిగా నమ్మడం. రెండవది, ఈ శత్రువులను తక్కువ అంచనా వేసి అజాగ్రత్తగా ఉండడం. ఇక 3వది, మీ స్వశక్తితో మీరు తక్కువ చేసుకోవడం.
ఆధ్యాత్మిక బలం కోసం ఈ రోజున మాత్రం మీరు ప్రతిరోజు ఈరోజే కాదు ఉదయం పూట అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించండి. మీలోనే భయం తొలగి ధైర్యం కలగాలి అంటే ఉదయాన్నే రాగి పాత్రతో సూర్య భగవానుడికి నీటిని సమర్పించండి. ఆర్థిక ఇబ్బందులు తొలగడానికి మట్టి ప్రమిదలోని ఆవ నూనె దీపం వెలిగించి అందులోని 2 లవంగాలను వేసి ఇంటి మూలలో ఉంచండి. అలాగే ధనాన్ని ఆకర్షించడానికి మీ వెంట పచ్చ కర్పూరం ముక్కను ఉంచుకోండి. రాజయోగం కోసం అమ్మవారికి బెల్లంతో చేసిన పరమాన్నం నైవేద్యంగా పెట్టండి. అడ్డంకులు తొలగడానికి ఓం గం గణపతయే నమః అనే 21 సార్లు ఈ మంత్రాన్ని నిత్యం స్మరించండి. దిష్టి దోషాల నివారణకు ఇంటి గడపకు ఇరువైపులా స్వస్తి గుర్తును ఉంచండి. ముఖ్యంగా ఈ రోజున ఈ యొక్క పరిహారాలను పాటించటం మరవద్దు. ఈ రోజున గొడవలకు దూరంగా ఉండి సాయంత్రం వేళ మాత్రం ఇంట్లో కర్పూరంతో ఆరదివ్వండి. ఈరోజు మీరు చేసే శ్రమకు దుర్గామాత ఆశీస్సులు తోడై ఆ అద్భుత విజయాలు సొంతమవుతాయి. సుఖ సంతోషాలతోని ఈ రాశి వారు ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాము. మీరు ఎప్పుడు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఆ దైవాన్ని స్మరించుకోండి. మీకున్న కష్టాలన్నీ చెప్పుకోండి. మీకు ఎన్ని బాధలున్నా బయట వ్యక్తులతో చెప్పుకుంటే వాళ్ళు తీర్చరు. పైనుంచి ఇక సంతోషపడుతుంటారు. వాళ్ళకి కష్టాలు వచ్చిందిరా, అరే వీళ్ళకి కష్టం వచ్చిందిరా అని చెప్పేసి చెప్పుకొని సంతోషపడే వాళ్ళే ఉంటారు. కానీ అదే భగవంతుడు చెప్పుకుంటే మనం మనస్ఫూర్తిగా మనము భగవంతుడికి ఏ కోరిక అయితే చెప్పుకుంటామో, మనస్ఫూర్తిగా ఏ పూజ అయితే చేస్తామో ఆ పూజకు తప్పనిసరి ఫలితం అయితే మనకు ఆ భగవంతుడు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాడు. కోరికలు నెరవేర్చే ప్రయత్నం చేస్తాడు. నమ్మకంతో భక్తితోటి కనుక మీరు చేయండి. ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా చిన్న దీపం వెలిగించి మనసారా దేవుడిని నమ్మి మీరు కనుక చేస్తే కంపల్సరీ మీ కోరిక నెరవేరే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. నమ్మకంతో చేయండి. దైవాన్ని నమ్మండి. రేపు మీకు దైవారాధన మీకు ఇష్ట దైవాన్ని పూజించండి. సూర్యభగవానికి అర్ఘ్యం ఇవ్వండి. లక్ష్మీదేవి పూజ చేసుకోండి. శివుడికి అభిషేకం చేసుకోండి. మీకు ఇష్ట దైవాన్ని పూజించి మీ కోరిక చెప్పుకోండి. కంపల్సరీ మీ కోరిక నెరవేరుతుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ. శ్రీ మాత్రే నమః. జై శ్రీరామ్.